కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే దేనికి పెట్టాల్సి వచ్చింది? కేసీఆర్ గారికి ఈయనకి రాజీ ఒప్పందం ఏమిటి? నువ్వు తక్షణం 10 ఏళ్ళు కాదు, తక్షణం ఖాళీ చేసి పోవాలా. ఖాళీ చేసి పోతే ఓటుకు నోట్ల కేసులో నువ్వు ముద్దాయి కావు, ఖాళీ చేయకుండా ఉన్నట్టయితే ముద్దాయి పోతావు. వీళ్ళ మధ్యలో కేంద్రం రాజీ చేసి ఆయన్ని తట్టాబేడ చదువుకొని హడావుడిగా శాశ్వత అసెంబ్లీ కాకుండా తాత్కాలిక అసెంబ్లీ పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. ఇన్ని పాపాలు చేసిన తర్వాత భగవంతుడు కూడా క్షమించాలన్న రీతిలో నిన్నటి రోజున ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. చంద్రబాబు గారు చెప్పారు నిన్న, ఏముంది నోటీసులు మామూలే, సర్వసాధారణమని. చంద్రబాబు నాయుడు గారు, మీకు వచ్చినటువంటి నోటీసులు సర్వసాధారణం కాదు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ని జైలుకు పంపించినటువంటి చట్టం కింద మీకు వచ్చింది. ఆ రోజు కూడా ఇదే మాటలు మాట్లాడారు. శిబు సోరెన్ గారు పివి నరసింహారావు గవర్నమెంట్ కాపాడేదానికి డబ్బులు తీసుకున్నప్పుడు ఇది అవినీతి కాదన్నట్టే మాట్లాడారు. చివరికి ఏమైందో మనం చూసాం. కాబట్టి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ గారు ఏ కేసులో అయితే జైలుకు పోయారో అదే చట్టం కింద మీకు నోటీసులు జారీ అయినాయి. కాబట్టి నేను న్యాయ కోవిదుడిని, నాకు న్యాయ పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఎన్టీ రామారావు గారిని కాదని సైకిల్ గుర్తుని లాగేసుకున్నటువంటి చాలా గొప్ప వ్యక్తిని నేను అనుకుంటే కుదరదు. ఎల్లకాలం రోజులు ఒకే విధంగా ఉండవు. ఖచ్చితంగా ఈ యొక్క కేసులో, ఓటుకు నోట్ల కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ డబ్బులు తీసుకోండి అన్న రీతిలో మీరు మాట్లాడినటువంటి కేసు రీతిలో మీకు సుప్రీంకోర్టులో శిక్ష పడుతుంది అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. మోసం ఎల్లకాలం ఉండదు, కొంతకాలం ఉంటుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కూడా చూస్తే కొత్త శాసనసభ కొత్త సాంప్రదాయాలకు నాంది పలుకుతామన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేవలం బడ్జెట్ సెషన్ అనేది 13 రోజులకే పరిమితమైంది. గతంలో శీతాకాల సమావేశాలు కూడా జరగలేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా మేము మొట్టమొదటి నుంచి అడుగుతున్నామండి. నెల రోజుల పాటు ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రత్యేక హోదా అంశం కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, కరువు సమస్య కావచ్చు, హోంగార్డుల సమస్యలు కావచ్చు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు కావచ్చు, ఏదైతే పెన్షన్ గ్రాట్యుటీ పథకం సమస్యలు కావచ్చు, అనేక రకాల సమస్యలు. ఆరోగ్యశ్రీ నిధులు రావట్లే, హాస్పిటల్స్కి ఫీజు రాయితీలు నిధులు రావట్లేదు, ఫీజు రాయితీలకి విద్యార్థులకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, నిరుద్యోగ వృత్తి సమస్య కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పొదుపు ఏదైతే రుణమాఫీ కావచ్చు, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, అనేక రకాల సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో నెల రోజుల పాటు అసెంబ్లీని సాఫీగా జరిపించి ప్రజల గొంతుగా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ఒక అర్థవంతమైన చర్చలు జరిగితే అది రాష్ట్రాన్ని మేలు చేస్తుంది అని పదే పదే నెత్తి నోరు బాదుకొని చెప్పాం. ముందు 20 రోజులు అన్నారు, అవతల 19 రోజులు అన్నారు, అవతల 16 రోజులు అన్నారు, ఏకంగా 13 రోజులు కుదించారు. నేను చంద్రబాబు గారిని అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరపాలంటే మీకు ఎందుకంత భయం? అసెంబ్లీ జరపాలంటే మీకు ఎందుకంత ఉలిక్కిపోటు? మాట్లాడితే పక్కన నుండి తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడుతూ ఉంటావు. మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎన్ని రోజులు అసెంబ్లీ జరిపించారు మీరు చూశారు కదా. కనీసం మిగతా విషయాల్లో పక్కన పెడితే కనీసం అసెంబ్లీ జరిపే విషయంలో కూడా మీరు ఎందుకు పక్క రాష్ట్రాలతో పోటీ పడలేక అర్థం కావట్లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సాగించండి, అసెంబ్లీని 30 రోజుల పాటు సాగించండి. ప్రత్యేక హోదా విషయంలో మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టొద్దు. రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో కలిసి పోరాటం సాగించే విధంగా సాధించుకున్నాయో, ఒక జల్లికట్టు కోసం తమిళనాడులో ఒక పోరాటం చేసి చట్టాలను ఏ విధంగా మార్చాయో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఉండొచ్చు, రేపు మరొకరు ఉండొచ్చు. ముఖ్యమంత్రి పదవులు ఎవరికి శాశ్వతం కాదు, కానీ ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి శాశ్వతం. ఇది నా మాట కాదు, మీరు చెప్పిన మాట. ఎన్నికల వేళ మీరు చెప్పిన మాట. ఎన్నికల వేళ తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న స్వామి సాక్షిగా మీరు రాష్ట్ర ప్రజలు చెప్పిన మాట, నాకు ముఖ్యమంత్రి హోదా ఇవ్వండి, మీకు ప్రత్యేక హోదా ఇస్తా అని మీరు చెప్పిన మాట. మీ మాటలు ప్రజలు నమ్మారు. ఈరోజు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు, చరిత్రలో మిగిలిపోతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల్ని కలగలుపుకొని చిత్తశుద్ధితో మీరు పోరాటం సాగించినట్లయితే చరిత్రలో మిగిలిపోతారు. చేసిన పాపాలు మొత్తం కూడా కడిగిపోతాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సాధన కోసం ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం మీరు సరైన నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మీతో కలిసి నడుస్తామని కూడా చెప్పారు. ఒక ప్రతిపక్షం నుంచి ఇంతటి మద్దతు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా సాధన విషయంలో మీరు వెనక్కి అడుగులు వేయకుండా ప్రత్యేక హోదా సాధన విషయంలో చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేయాలని ప్రతిపక్షం ఇచ్చినటువంటి స్నేహహస్తాన్ని మాకు తెలుగుదేశం పార్టీకి రాజకీయ విభేదాలు ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము రాజకీయ విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిబద్ధతతో రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రండి, మేము స్నేహస్తం ఇస్తామని చెప్తున్నాం. ఆ దిశగా ప్రతిపక్షం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది ప్రజల ఆకాంక్షని నెరవేర్చేదానికి చిత్తశుద్ధితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. సార్, ఇవాళ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సంబంధించి ఒక గందరగోళం నెలకొంది.
ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ మరో ఏడాది, ఇప్పటికీ ఒకే రోజు జరిగిన ఇష్యూకి ఒక ఏడాది సస్పెన్షన్ అయింది, మళ్ళీ ఇంకొక ఏడాది పొడిగిస్తున్న ఒక ప్రచారం. అలాగే లాస్ట్ సెషన్లో ప్రత్యేక హోదాకు సంబంధించిన నిరసన తెలిపిన మరో 5గురికి సంబంధించిన సస్పెన్షన్ వ్యవహారం తెర మీదకి వస్తుందని ఏమైనా మీకు సమాచారం ఉందా? వస్తే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఫేస్ చేస్తుంది? రోజా గారి సస్పెన్షన్ విషయంలో నాకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. రోజా గారిని ఈ రాష్ట్రంలో తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు కూడా, తెలుగుదేశం పార్టీని అభిమానించే ఓటర్లు కూడా రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఆలోచన సాగించుకుని జరిగిన పొరపాటు సరిచేసుకుని ఈ వివాదానికి స్వస్తి పలకాలా. అలా కాదు, సంఖ్యాబలం మా చేతిలో ఉంది, మందబలంతో మేమేమైనా చేస్తామని చెప్పని మరో సంవత్సరం పాటు రోజా గారిని సస్పెండ్ చేస్తే రోజా గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ నష్టం లేదు. దిగజారిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రతిష్ట మరింత దిగజారుతుంది. కాబట్టి అపార రాజకీయ అనుభవజ్ఞుడిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా శాసనసభ్యురాలు రోజా గారి పట్ల సంవత్సరం సస్పెండ్ చేసినా మీ కసి కోపం తీరలేదంటే ఇంక నా దగ్గర సమాధానం లేదు. ఇప్పటికైనా పొందాలోచన చేసుకోవాలా. అలా పొందాలోచన చేసుకోకుండా అధికార బలం నా చేతిలో ఉంది, మందబలం నా చేతిలో ఉంది, సంఖ్యాబలం నా చేతిలో ఉంది, నేనేమైనా చేస్తా, చెల్లుబాటు అవుద్ది, మరో సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తాను అనుకుంటే దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రోజా గారికి వచ్చే నష్టం లేదు. రోజా గారిని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు కూడా, తెలుగుదేశం పార్టీ అభిమానించే వ్యక్తులు కూడా రోజా గారి సస్పెన్షన్ని సంవత్సరం పాటు చేయడానికి తప్పుపడుతున్నారు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలా. నిన్న గవర్నర్ గారి ప్రసంగం చూస్తే అతిశయోక్తులతో కూడిన ప్రసంగంలా కనపడతా ఉంది. అన్ని వాస్తవాలకు విరుద్ధంగా, మరి ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని మరి వాస్తవ రీతిలో చూపించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమై కేవలం మెరుగులు దిద్దుతూ అరిచేతిలో మరి వైకుంఠంలాగా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి మరి ఈరోజు గణాంకాలతో సహకారాన్ని తీసుకొని మరి ఏ విధంగా రాష్ట్ర ప్రజలను పక్కదోవన పట్టిస్తున్నాయో ఆ గవర్నర్ ప్రసంగం ద్వారా తెలుస్తూ ఉంది. 80% ప్రజలు ఆనందంతో ఉన్నారని చెప్తున్నారని ఎంతవరకు సమంజసం అండి? ఈరోజు 15% వ్యవసాయ రంగంలో అభివృద్ధి అని చెప్తా ఉన్నారండి. జిఎస్డిపి 2 అంకాలు అంటా ఉన్నారండి. ఎక్కడవండి గణాంకాలు? రాష్ట్రంలో కరువు పరిస్థితి విలయతాండం చేస్తూ ఉంది. 3 సంవత్సరాల నుంచి కరువు ఉంది. దాని తర్వాత మన పంట విస్తీర్ణం తగ్గింది. సాగునీరు అందించే మరి పరిస్థితుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పూర్తిగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అవకతవకలు జరుగుతున్న పరిస్థితి, అవినీతి పరిపాలన, వీటన్నిటి మీద మరి దృష్టి సారించకుండా మరి ముఖ్యంగా ప్రత్యేక హోదాను ఈరోజు మరి లేదని చెప్పి గవర్నర్ చేత చెప్పించడం ఎంతవరకు సమంజసం? ముగిసిన అధ్యాయం అంటున్నారు. ఎందుకు ముగిసిందంటే ఈరోజు ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రత్యేక హోదా దాని యొక్క కాలపరిమితి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ మార్చితో ముగిస్తుంది. అంతకు మించి ప్రత్యేక హోదా ఇంకా ఇవ్వము, లేదు ఇంకా దానికి అదొక గత చరిత్ర అని చెప్పి ఎక్కడ చెప్పలేదే. ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను పక్కదోవన పట్టించాలని గవర్నర్ సహాయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం? గవర్నర్ కూడా ఆ యొక్క ప్రసంగం చదవడానికి ఎంత ఇబ్బంది పడ్డారో, ఎన్నిసార్లు మంచిలు తాగారో మనం చూసాం. చాలా దారుణం ఇది. ఈరోజు ఈ విషయం మీద పూర్తిగా మేము చర్చ చేస్తాం. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా జిఎస్డిపి అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో కరువు ఈ విధంగా నెలకొని ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల మీద, మరి ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా కట్టలేదు. వాళ్ళు 10 లక్షల ఇల్లు కట్టేస్తామని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ అవుతుందండి, వీలవుతుందండి? ఎందుకంటే ఈ విధంగా ప్రజలు మభ్యపెట్టడం? ఏదో సిఎన్బిసి అవార్డు అని చెప్పి, లేకపోతే ఇంకో MIT ఈరోజు బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చారని చెప్పి వాటి ద్వారా మరి జబ్బలు చరుచుకుంటూ మేము రాష్ట్రంలో నంబర్ 1 చెప్పడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం చేయాలో చెప్పడం మానేసి మేము 2022కు మేము ఏం చేస్తాం, 2029కి ఏం చేస్తాం, 2050కి ఏం చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? ప్రజలు వాళ్ళని ఎన్నుకుంది 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు ముగిసింది. ఇది 4వ బడ్జెట్. ఈ బడ్జెట్ ఇప్పటివరకు మీరు ఏం చేస్తారు, రాబోయే రోజులు ఏం చేస్తారని చెప్పడం మాని మేము 2022 తర్వాత మేము వచ్చేస్తాం, 2029 తర్వాత ఇచ్చేస్తాం, 2050 తర్వాత మేము ఇచ్చేస్తాం చెప్పడం కేవలం ప్రజల్ని పక్కదోవ పట్టించడం, ప్రజల్ని మభ్యపెట్టడం, మాయ చేయడం తప్ప ఇంకో విషయం కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి.